నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను ఝాన్సీ. డీటెయిల్స్లోకి వెళ్దాం. జిల్లెలగూడ గాయత్రీనగర్ శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్య చేతిలోని లడ్డు వేలంపాట కన్నుల పండుగగా సాగింది. హోరాహోరీగా పోటీ సాగగా గాయత్రీనగర్ కాలనీ నివాసి శ్రీనివాస్ 82,000కు లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ భగవంతుడి లడ్డు ప్రత్యేకత తెలుసు కనుకనే ఎంత ఖరీదైనా దక్కించుకోవాలని కోరికతో లడ్డూను వేలంపాటలో దక్కించుకోవటం సంతోషకరంగా ఉందన్నారు. ఈ వేడుకలో రంగారెడ్డి జిల్లా మజుదర్ సెల్ కన్వీనర్ కసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, శివాజీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. जय बोलो गणेश महाराज की जय. ఇది మన గాయత్రీనగర్ శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన గణేష్ యొక్క నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేను గతంలో 2 సార్లు లడ్డు పాడడం జరిగింది. నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆ లడ్డు వాడిన తర్వాత ఆ సంవత్సరం ఇంకప్పుడు నేను డిసైడ్ చేసుకున్నా, ఇది చాలా మహిమగల లడ్డు. ఎందుకంటే వీళ్ళంతా చాలా నిష్ఠతో, ఈ శివాజీ యూత్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా నిష్ఠతో నిబద్ధతతో చాలా బాగా చేస్తారు. 13 రోజులు ఏదైతే పూజలు చేశారో చాలా బాగా చేశారు. సో అలాంటిది నేను కైవసం చేసుకుందామని ఈ సంవత్సరం కూడా అనుకున్నాను. మా ఆవిడ కూడా చాలా సపోర్ట్ చేసింది. అండ్ దీని ప్రకారం నేను అనుకున్నాను ఎంత అవుతుందా అన్నట్టుగా, కొంచెం ఫినాన్షియల్గా ఆలోచించాలి కదా, దాన్ని కూడా నేను వెనక్కి అడగలేదు. ఇంకా మా ఆవిడ నుండి ఏదైతే కానీ మనకు మంచి జరుగుతుంది కదా తీసుకోవడం. ఇది ఏంటంటే ఒక వ్యక్తికి ఇవ్వట్లేదు మనం, ఆ యూత్ అసోసియేషన్కి ఇస్తే వాళ్ళు కూడా మంచి కార్యాలకి వాడుతారు ఆ డబ్బులు కూడా. అందుకనే నేను పాడడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈసారి ఈ లడ్డు మా ఇంటికి వచ్చినందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఇలాగే ఎప్పుడు ఈ లడ్డు మా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. శివాజీ యూత్ అసోసియేషన్ తరఫున ఈరోజు గణేష్ ఉత్సవాలు గత 13 రోజులకించి అంగరంగ వైభవంగా జరిగినాయి. ఈరోజు 13వ రోజు గణేష్ నిమజ్జన సందర్భంగా 13 రోజులు పూజలు అందుకున్న మన 11 కేజీల లడ్డును మన శ్రీనివాస్ రెడ్డి అన్న గారు 82,000కు సొంతం చేసుకున్నారు. ఎంత గట్టి పోటీ ఉన్నా కూడా గతంలో 3 సార్లు నేను కైవసం చేసుకున్నప్పటి నుంచి నేను ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని రకరకాలుగా నేను ఎదుగుతున్నా కాబట్టి ఈసారి కూడా ఎంత వీలైతే అంత, ఎంతైనా పర్లేదు మాకు అని చెప్పేసి ఈరోజు చాలా గట్టి పోటీ ఉన్నా కూడా అన్న 82,000 కైవసం చేసుకున్నాడు. గత 3 సంవత్సరాల నుంచి కైవసం చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు కూడా కైవసం చేసుకుని మాకు కూడా అన్నకి ఇచ్చినందుకు కూడా మాకు కూడా సంతోషంగా ఉంది.